గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఆ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తున్నానో ఏమిటో ఏం చేస్తున్నానో మీకు చెప్పడానికి వచ్చేసాను. సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు అందరూ. ఆ ఛానల్లోనే మీరు వెళ్ళి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే క్యాండిల్స్ వెలిగిస్తున్నా సరదాగా. ఇలాట యుఎస్లో అందరూ క్యాండిల్స్ వెలిగించుకుని బాగా ఎంజాయ్ చేస్తారండి. మనం కూడా పాటిద్దాము. ఓకే, ఇది అయిపోయింది కదా, క్యాండిల్స్ పెట్టాను. మా అమ్మ ఈరోజు ఏమందంటే, అమ్మ ఈరోజు నాకు కొంచెం వడలు రెసిపీ చెప్పవా అని అడిగింది. అంటే మా అమ్మాయికి అన్నీ చేస్తుంది. ఇలాంటివి సాంప్రదాయ వంటలు, వడలు, బూర్లు, జంతికలు ఇలాంటివన్నీ వాళ్ళకి పెద్దగా తెలియవు కదండి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు అలా వెరైటీవన్నీ చేస్తుంది. అయితే మనకి మన పిల్లలకి సాంప్రదాయం కూడా వంటలు నేర్పాలి కదా. అందు గురించే ఈరోజు నేను వడలు చేస్తున్నానండి. అవి ఎలా ఉంటాయి అంటే చాలా టేస్ట్గా చేస్తాను. ఆ వడలు ఎలా చేయాలో ఏంటో మా అమ్మాయికి చెప్తూ వీడియో చేస్తూ ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇదిగో అండి, వడలు చేసి పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఫస్ట్ ఎలా చేయాలంటే దీని గురించి చెప్తున్నాను. నిన్న నైట్ మినప్పప్పు నానపెట్టి బాగా నానుతుంది కదా మార్నింగ్ లేచే కదని బాగా మిక్సీలో గట్టిగా తిప్పాలండి. మెత్తగా తిప్పేయకూడదు, అప్పుడు మనకి వడలు రావు. అంటే దోసపిండి తిప్పినట్టు తిప్పకూడదా అమ్మా? అమ్మో, దోసపిండి తిప్పినట్టు తిప్పితే ఇంకేమైనా ఉందా నీకు? అసలు వడరాదు. చాలా గట్టిగా తిప్పాలి. ఆ తిప్పితేనే మనం వేయడానికి వీలుగా ఉంటుంది. చాలా మంది ఇలా కవర్ మీద పెట్టి గెరెట్ మీద పెట్టి వేస్తారా? నేను అలా కూడా వేయను. జస్ట్ ఇలా ఉండని ఇలా పట్టుకుని ఇలా వేసేసామనుకోండి, వడ సూపర్గా వస్తుంది. ఎందుకంటే మనం పిండి తిప్పడాన్ని బట్టి ఉంటుంది. మా అమ్మాయి అంది, అమ్మ నువ్వెందుకు తిప్పడం వద్దు అంది. లేదు వడల పిండి నేనే తిప్పాలి, అవి పాళ్ళు తెలియపోతే బాగా రాదు అని నేను ఏం చేశానంటే శుభ్రంగా జస్ట్ వడల పిండి తిప్పేసి మెత్తగా మినపప్పు, దాంట్లో అల్లం, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం ఎలాగైనా వేసేసి మొత్తం జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి దాంట్లో జీలకర్ర ఎక్కువ వాడితే మన హెల్త్కి చాలా మంచిది. నేను ఎప్పుడు కూడా ప్రతి ఐటెంలో కూడా జీలకర్ర వేస్తూ ఉంటాను. అంటే ఏంటి, డైజెషన్ కోసమనా? జీలకర్ర కంపల్సరీగా వేసుకోవాలి. వేసుకోలేదనుకో మనకి అరగదు, ఇది అవుతుంది. నేను ఇప్పుడు వైజాగ్లో కూడా ఏం చేసినా ప్రతి దాంట్లో ఎక్కువ జీలకర్ర వాడతా. అదే నా ఫేవరెట్ అసలు. అది మాట. అమలు, దీన్ని వేస్తాను కదా, నువ్వు చూసి ఎలా చేస్తున్నానో ప్రతి వారం నువ్వు వడలు వేసుకోవాలి. నేను అడుగుతాను, వైజాగ్ వెళ్ళాక కూడా వేసుకుంటున్నావా లేదా అని అడుగుతాను, తెలిసిందా? ఈ వీడియో ఉంది కదా, ఇప్పుడు నీ వీడియో చూస్తూ వస్తున్నాను, వడ వేసుకున్నప్పుడల్లా చూస్తూ ఉంటాను. అందుకే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను, నువ్వు చూస్తావు, నా ఫ్రెండ్స్ చూస్తారు, నా ఫాలోవర్స్ చూస్తారు అని నేను ప్రత్యేకించి ఈరోజు సండే బ్రేక్ఫాస్ట్ కింద వడలు చేస్తున్నామండి. ఇప్పుడు ఎలా చేస్తామో చూపిస్తాను. హాయ్ మా, స్టార్ట్ చేస్తావు అప్పుడే? ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను రా, వడలేద్దామని. నేను ఇంకా పిలుద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు ఈ లోపలను. చూడు, స్టార్టింగ్ నుంచి చూస్తేనే నీకు బాగా వస్తుంది. ఓకే, అదే నువ్వు ఆప్రాన్ వేసుకున్నప్పుడే అర్థమైంది. ఆయిల్ ఐటమ్ స్టార్ట్ చేసావు, ఫ్రై ఐటమ్ చేసినప్పుడల్లా నువ్వు వేసుకుంటావు కదా ఆప్రాన్. గుర్తుపట్టావా? నేను ఎప్పుడు నూనె వంటలు చేసినా ఇది వేసుకుందే చెయ్యను. నాకు అలవాటు అలాగా, ఇది వేసుకునే చేస్తాను, ఆప్రాన్ వేసుకుని. ఎందుకంటే ఆయిల్ మీద పడిపోయినా ఆ జిడ్డు చికాకు. నేను వంటలు చేస్తాను, బోల్డ్ వెరైటీ చేస్తాను, కానీ హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కిచెన్లో ఉంటున్నా సుమా. ఫాస్ట్గా చేస్తాను. నీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఎలా చేస్తున్నానో ఏంటో. చాలా ఫాస్ట్గా చేస్తావు. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. వడలు కూడా చూసే ఆయిల్ ఎంత పెట్టానో చాలా నీట్గా సింపుల్. అదే ఇంత తక్కువ పెట్టవు, దీంతో వడలు అయిపోతాయా? బోల్డ్ వడలు చేస్తాను. ఈ వడలు చేయడానికి బోల్డ్ వడలు వేసి నీకు చూపిస్తాను కదా. ఈ మాత్రం ఆయిల్కి బోల్డ్ వడలు చేస్తా. అసలు ఆయిల్ లాగదు, ఏమీ అవ్వదు, చాలా నీట్గా వస్తుంది. ఇవి బాగా నేర్చుకుని, మినపప్పు తింటే ఒంటికి బలం కదా,
తింటూ ఉండాలమ్మా వారానికి ఒకసారి. ఎప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఐస్ క్రీమ్స్ వీటిలో రకరకాల వెరైటీస్ తింటూ ఉంటారు ఏంటో. ఈ పైన ఇవి తినండి, సాంప్రదాయమైన వంటలు. ఈ లోపల ఆయిల్ వేడికి లోపల మీకు కొన్ని విషయాలు చెప్తాను సరదాగా. ఆయిల్ వేడెక్కాలి కదా. కొత్తిమీర ఇంతగా వేయాలా కొత్తిమీర? నువ్వు చూసావా, ఇది చూసావా, ఇంత గట్టిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయ ఒకసారి కలిపి చూడు. ఇంత గట్టిగా కలపాలా? నాకు తెలీదు. లాస్ట్ టైం ఎప్పుడో వడ వేసినప్పుడు నేను దోసపిండిలానే కలిపాను, అసలు వడే రాలేదు. అదేంట్రా? ఫోన్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు నువ్వు బయట ఉన్నట్టున్నావు బిజీగా. ఏంటోనండి, వైజాగ్లో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉంటాను. వీడియోలు చేద్దామంటే అవ్వదు, ఎప్పుడు బిజీయే. కానీ ఇప్పుడు బాగా వీడియోలు చేయడానికి అవకాశం వచ్చింది. ఈ మా అమ్మాయి ఉంది కదా, దాని 2 అమ్మాయిలు నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చాలా ముద్దుగా పెంచారు. వాళ్ళకి మంచినీళ్ళు అన్నా కూడా నేనే తెచ్చి సోపాలు అందించేదాన్ని. అలాంటిది వాళ్ళకి ఏ పని పాప నేర్పలే, కానీ ఆటోమేటిక్గా అన్నీ వచ్చేసాయి వాళ్ళకి. బాగా చేస్తారు అన్నీను. చాలా అంత కాదు, మేము ఈవెన్ రసం చేయాలన్నా నీకు కాల్ చేసి రెసిపీ అడిగి చేస్తాం. అందుకే ఇంకా ఈ పైన ఇవన్నీ నేర్పి వెళ్తాను. హెల్త్ కి, ఆరోగ్యానికి చాలా మంచిది ఇవన్నీ తింటే. తెలిసిందా? వారానికి ఒకసారి మినుము తినాలి. మినుము తింటే ఒళ్ళు గట్టి పడుతుంది, అర్థమైందా? అందుకని ఇదేం మినపప్పు వాడతారు మీరు? ఇది మాల్ పొట్టు లేకుండా ఉంటుంది. పేరేంటి? ఖజానా ఉరద్ దాల్ అని ఉంటుంది. ఓకే. ఈ మినపప్పుని వాడండి చాలా బాగాను. మిర్చి కూడా వేసావా? వెయ్యకపోతే కారం ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, వెయ్యాలి. మా అమ్మాయికండి చిన్నప్పటి నుంచి ఎక్కువ పనులు నేర్పలేదు, దానివల్ల ఏమవుతుంది, ఇదంతా రాదు. చాలా ముద్దుగా పెంచుకున్నానండి. 2 పిల్లల్ని ఇక్కడ అపురూపరంగా పెంచాను. అందరూ పెంచుతారు సుమా, నేను అలాగే ఇంకా ఎక్కువ, మామూలుగా కాదు. మా చిన్నమ్మాయిని అయితే 7 ఏళ్ళు వచ్చే వరకు చంకలో పెట్టుకుని తిరిగేదాన్ని. అందుకని దీన్నైతే కూర్చోబెట్టి అలా మంచినీళ్ళు ఇచ్చి అన్నీ నేనే చూసుకునేదాన్ని. ఇగో 2 ఇయర్స్ నుంచి వీళ్ళు యూఎస్ వచ్చేసారు. మా పెద్దమ్మాయి ఎప్పుడు వస్తుంది, అప్పటి నుంచి నేను ఫ్రీ అయ్యి ఇప్పుడు షూటింగ్లు ఈ అడవులో పడిపోయాను, ఆ బిజీలో ఉంటున్నా. అందుకే ఇలాంటి వీడియోలు అన్నీ పెట్టలేకపోతున్నా. ఇలాంటి వీడియోలు బోల్డ్ చేసి పెడతాను, ఇంకా చూడండి పైన. ఓకేనా? అమలు, ఆయిల్ వేడెక్కిపోయిందేమో ఒకసారి చూద్దాం. ఎలా తెలుస్తుంది ఆయిల్ వేడెక్కిందా లేదోనా? ఆయిల్ ఎలా వేడెక్కిందో ఏంటో తెలవాలంటే ఇప్పుడు జస్ట్ ఇలా చిన్నది వేసాం అనుకో, అది పైకి తేలుతుంది. అప్పుడు ఆయిల్ వేడెక్కిందని నీకు అర్థమవుతుంది. చూసావా అది ఎలా తేలిందో? దాన్ని తీసేసేద్దాం పైకి. దానివల్ల మనకి తెలవడానికి అంతకన్నా ఏం లేదు. ఓకేనా? చూసావా ఇది చూసావా ఎలా తేలిందో? చూసావా? దీన్ని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అమలు, ఇంకొంచెం నాకు వాటర్ ఇవ్వమ్మా ఆ కప్తో. చాలు, కొంచెం చాలరా. జస్ట్ ఏంటంటే నేను పేపర్ అది పెట్టుకొని ఇలా చేపెట్టి ఇలా అని అలా వేసిస్తాను అనమాట. దాని గురించి వాటర్ ఇవ్వమన్నాను. ఈ నాప్కిన్ తీనా దాంట్లో వేద్దాం. అది ఒకసారి నాప్కిన్ పేపర్ ఇందులో వేసి తీసిన వడలన్నీ ఇందులో వేద్దాము. ఇక్కడ పెట్టు, ఇక్కడ పెడతాను తీసి. ఓకేనా? ఇందులో వేద్దాము. ఇప్పుడు వాటర్ ఇచ్చావు కదా నువ్వు, ఇప్పుడు చూడు నేను ఎలా వేస్తున్నాను. ఇలా అనుకుని అలా అనేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు నేనంటే ఎక్స్పీరియన్స్ మూలాన్ని ఇలా వేస్తున్నాను అనుకో, నువ్వు అయితే ఏదైనా కవర్స్ ఉంటాయి కదా, పాల కవర్స్ కానీ దూరంగా ఉంటాయి, ఏమవుతుంది నీకు ఏంటంటే అలవాటు లేక కొంచెం భయం వేస్తుంది అంతే. జస్ట్ ఇలా అనేసుకుని ఇలా అనేసి ఏంటి దాంట్లో అలా వస్తుంది మధ్యలో హోల్ చూడు, నీకు చూపిస్తాను కదా. నీకు ఆ డౌట్ అయితే తీసేస్తే చూపిస్తాను కదా. అంతే, అంత ఈజీగా వేసేస్తున్నావండి. అంతే మరి ఎక్స్పీరియన్స్ అంటే ఏంటనుకుంటున్నావు, అలాగే ఉంటుంది. నువ్వు ఇలా వేయకే, ఇంకా కొత్త కదా, చెయ్యి కాలుతుంది, అందుకు అలా వేయద్దు. చూసావా ఎలా వచ్చాయా? వేసినప్పుడు మీకు ఏమవుతుందంటే నువ్వు విపరీతమైన భయం వేసేస్తుంది.
అందులో వేసి పోపు ఎక్కడికో వెళ్ళి నుంచుని పడతాయి వరకు పిల్లలు అవును చెల్లి అయితే ఇలా పోపు వేసి అంత దూరం వెళ్ళి నించుంటుంది ఆ మస్టర్డ్ సీడ్స్ మీద పడతాయని చెప్పి. అవునా? అయితే అంత భయం ఏముండదు. ఎటొచ్చి అందులో వాటర్ ఉందనుకో మనకి మీద పడుతుందని భయం ఉంటుంది. వాటర్ లేనప్పుడు ఏమి భయం ఉండదు అస్సలు. నూనె కాగిందా లేదా అందుకే చూసుకోవాలి, అది మాట. అమ్మడు చూసావా? వావ్ ఎలా చూసావా? ఈ బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీంట్లో ఆయిల్ అసలు తీసుకున్నట్లేదు, అవి అలానే ఉంది ఆయిల్. నేను ఎప్పుడు వేసినా ఎప్పుడు ఆయిల్ పీల్చదు తెలుసా? ఆయిల్ అంతా అలాగే ఉంటుంది. అసలు గొప్పని కాదు సుమా, మామూలుగా చెప్తున్నాను. ఈ చూసావా ఈ దీంట్లో కన్నం పెట్టాం చూసావా? ఆ కన్నం పెడితే వడ బాగా వేగుతుందని అలా పెట్టి వేయాలి. చూడు ఎంత కలర్ వచ్చాయో, చాలా బాగుంది. ఆ కలర్ అలా వచ్చే వరకు వేయించుకోవాలి, లేకపోతే లోపల పిండి పచ్చి పచ్చిగా ఉంటుంది. అంత బాగా వేయించుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఎంతసేపు ఉంచాలో నీకు భలే తెలిసిందా? నాకైతే అలాంటి తెలియదు. మరి ఏంటి అది బాగుందా? చాలా బాగుంది కలర్, సూపర్. అది సంగతి. అమ్మ తినొచ్చా నేను ఇది ఇప్పుడు? అమ్మో వేడి చూసి తినరా, తినచ్చు కానీ ఊదుకు తిను. తీసుకో, వేడిగా ఉందా? దాంతో పెట్టుకో, చాలా వేడిగా వేడి వేడి వడలు తిన్నా చాలా టేస్ట్ కూడా తెలుసా? వేస్తుంటే అవును. చిన్నప్పుడు ఇంత వేడి వేడిగా తినేసేవాళ్ళం మేము, అసలు తెలియదు నువ్వు కిచెన్ లో ఇంతగా ఇవన్నీ చేస్తున్నావు అని. అసలు బ్యాక్గ్రౌండ్ లో ఇంత వర్క్ ఉందని తెలియదు. అదే ఇంత పని చేస్తేనే వడ రెడీ అవుతుంది. అదేంటో ఇప్పుడు నిజంగా అసలు మేము హోటల్కి వెళ్తాము తిందామని, కానీ ఇంట్లో తిన్న సాటిస్ఫాక్షన్ నువ్వు చేసిన వడ టేస్ట్ అయితే అస్సలు ఎప్పుడు రాదు. ఇంక పైన ప్రతిసారి హోటల్స్ అని రకరకాల హోటల్స్ తీసుకెళ్ళిపోతున్నారు. అవి ఏమిటో ఇండియన్ రెస్టారెంట్. నేను వెళ్ళాము. ఏ రెస్టారెంట్ అది? అది వేరే మెడిటరేనియన్ కదా. అదా ఇలాంటివి ఒకసారి నా వంటలు కూడా తింటే నేను రకరకాల ఈ వంటలు తినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. అవి టేస్ట్ చేస్తున్నాం. అయితే నేను టేస్ట్ ఎలా ఉంది? వావ్ ఎంత గుల్లగా ఉన్నాయో. హోటల్లో కూడా ఇలా ఉండదు ఇక్కడ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అందుకు ప్రతి సండే అయినా స్పెషల్ నాకు ఇచ్చేస్తే బ్రేక్ఫాస్ట్ నేను వెరైటీ చేసి నీకు చూపిస్తూ ఉంటాను. ఓకేనా? ఏంటిది ఎప్పుడు చేస్తావు ఈ చట్నీలు? ఈ చట్నీలా అన్ని పొద్దున్నే మార్నింగే చేస్తాను, లేవకుండానే చేస్తాను. ఇది అల్లం పచ్చడి, ఇదేమో టమాటో. ఎలా చేస్తారు దీన్ని చెప్పు. ఇవి అల్లము, బెల్లము, తర్వాత చింతపండు చూసి వేసుకోవాలి. ఎక్కువ వేసేసుకో, పుల్లగా అయిపోతుంది. మళ్ళీ మీ నాన్నలా నువ్వు పులుపు తినలేవు కడను. బెల్లం వేసుకుంటే తీపిగా బాగుంటుంది. అల్లం, బెల్లం, మెంతి పౌడర్ ఉంటుంది కదా. మెంతి పౌడర్ అంటే ఏంటనుకుంటున్నావు? ఆవాలు, మెంతులు. బాగుందా? ఆవాలు, మెంతులు తిప్పేసిన పౌడర్ ఉంచుకుంటాను నేను ఎప్పుడు. మిరపకాయలు, ఆ పౌడర్ని అందులో వేస్తాను. అది మెంతి కదా, మంచి కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతులు కూడా ఎక్కువ వాడాలి, తెలిసిందా అమ్మలు? మెంతులు వాడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ చేయగానే దోరగా వేయించాలి. ఆ వేపు లేకుండా వేయించేసావు అనుకో చేదుగా ఉంటుంది. చక్కగా దోరగా వేయించి దాన్ని మంచి పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకో. చట్నీస్ అన్ని చేసినప్పుడు ఇంత ఒక స్పూన్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అప్పుడు నీకు కమ్మగా ఉంటుంది, హెల్త్కి మంచిది. దానివల్ల జుట్టు కూడా పెరుగుతుంది. మెంతులు ఎక్కువ వాడితే తెలుసా? ఇప్పుడు ఈ 2 చట్నీస్ రెడీ అయిపోయి కదా. కొబ్బరి చట్నీ కూడా ఫ్రిడ్జ్లో ఉంది. కొబ్బరి చట్నీ కూడా తీస్తాను. జస్ట్ నీకు ప్లేట్లో పెడతాను. వడలన్నీ వేసేసాను, ప్లేట్లో పెడతాను. టేస్ట్ చూసి చెప్పు. చూసానే నోరు ఊరిపోతుంది. నీకు ప్లేట్ తెస్తాను. వేడివేడిగా తినకూడదు. చక్కగా వేడిగా ఉన్నాయి. నోరు కాల్ చేసుకోకే. చాలా చూడు, టేస్ట్ చూడు. చూసాక మళ్ళీ చెప్పు ఎలా ఉందో. ఓకేనా? వేడి వడలు రెడీ. ఇదండి మా వీడియో, వడలు చేసాము. ఓకేనా? సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మర్చిపోవద్దే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్.